రే ఎవర్రా మీరు? సుందరి వాళ్ళ అక్కలా ఉంది. సుందరి వాళ్ళ అక్కని ఎవరో బలవంతంగా తీసుకెళ్తున్నారు. రే ఆగండ్రా. పార్వతమ్మ గారు, ఫణి గారు, అనంత్ గారు. లాయర్ గారు నమస్కారం. నమస్కారం. కూర్చోండి. నమస్కారం. నమస్కారం సార్. లాయర్ గారు, డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశారా? అంత పర్ఫెక్ట్ కదా? ఓకే కదా? అంతా పర్ఫెక్ట్గానే చేశాను. ఈ డాక్యుమెంట్స్ మీద మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతకం పెడితే మీరు ఎండీగా ఛార్జ్ తీసుకోవచ్చు. అలాగే లాయర్ గారు. ఎవరెవరు సంతకం పెట్టాలి? ముఖ్యంగా షేర్ హోల్డర్స్ అయిన మీ బామ్మగారు, మీ నాన్నగారు, అలాగే అనంత్ గారు సంతకం పెట్టాలి. బాలాగారు లేరు కాబట్టి వారు వచ్చేంత వరకు మీరే ఎండీగా కొనసాగుతారని ఇందులో క్లాజ్ కూడా రాసుంది. కాబట్టి మీ ఇన్వెస్టర్స్తో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అనంత్ గారు. ఏమైంది గాయత్రి? ఎవరో ఆ గేట్ నుంచి పరిగెత్తుకుంటూ పారిపోయాడండి. అక్కడెవరూ లేరే. ఖచ్చితంగా వచ్చారు. ఇంట్లో ఏమైనా దొంగిలించారేమో అని నాకు డౌట్గా ఉంది. అవునా? ఇంట్లో అన్నయ్య గది ఒక్కటే ఖాళీగా ఉంది. ముందు వెళ్ళి ఆ గదిని చెక్ చేసి రండి. ఏమీ మిస్ అవ్వలేదే, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఎక్కడ ఏమీ మిస్ అవ్వలేదు. కానీ ఎవరో వచ్చారు. ఎందుకు వచ్చి ఉంటారు? అదే అర్థం కావడం లేదండి. మేడం, మీరు సంతకం పెట్టండి. సార్, సంతకం పెట్టండి. అనంత్ గారు, సైన్ చేయండి. ఫణి గారు, మీరు కూడా సంతకం చేస్తే ఎండీగా ఈ రోజు నుంచే ఛార్జ్ తీసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ రా. థాంక్స్ నాన్న. నాన్న, ఆ భగవంతుని తలుచుకుని సంతకం పెట్టు. ఏ ఆటంకాలు రాకుండా ఉంటాయి. అలాగేనమ్మా.
అమ్మో బుసు ఏయ్ ఏంటా పని? నువ్వు కాస్త నోరు మూయి. లాయర్ గారు, ఎండీగా ఫరిన్ అపాయింట్ చేయడానికి వీల్లేదు. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? అప్పుడు మీ అక్క అడ్డుపడింది, ఇప్పుడు నువ్వా? ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు ఏం కాదత్తయ్య. ఒక్క నిమిషం ఆగితే అందరి కళ్ళు తెరిపిస్తాను. ఏమండి, సీసీ కెమెరా ఫుటేజ్ నా ల్యాప్టాప్ని తీసుకునండి. ఏంటి గాయత్రి, సీసీ కెమెరా ఫుటేజ్ ఏంటి? అసలు నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావు? ఒక్క నిమిషం బామ్మగారు. ఫుటేజ్ చూపించండి. అన్నయ్య చూడండి. నా కన్నయ్య. చూడండి బామ్మగారు, రాత్రి వచ్చింది ఎవరూ కాదు, మీ వారసుడు, వంశోద్ధారకుడు బాలబావు గారు. నాన్న బాల, నాన్న బాల, అత్తయ్య బాల, కన్నయ్య. అత్తయ్య మన బాల, మన బాల అత్తయ్య. కన్నయ్య వచ్చాడా ఇంటికి? కన్నయ్య ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు? నాకెందుకు కనిపించలేదు?